కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ కు వెళ్లకుండా నివేదిక ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు. ప్రాజెక్టును బాంబులతో పేల్చారన్న అనుమానాలున్నాయని ఆరోపించారు. కేసీఆర్ ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 కమిషన్లు వచ్చినా కేసీఆర్ ను ఏం చేయలేవని ఆయన వ్యాఖ్యానించారు. కోపం ఉంటే దయతో ఎదుర్కోండి. ఎందుకు బదనాం చేసేటువంటి కుట్రలో ఆ రిపేర్ ఎందుకు చేయరు? మేము ఎదుర్కొంటాం. ఇలాంటి ఎన్ని కమిషన్లు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా న్యాయపరంగా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. గ్యారంటీగా కేసీఆర్ గారిని మీరు ఏం చేయలేరు. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు, మీరు చేసింది ఎవరు సహించరు. కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే ఒక్కొక్క టీవీలో ఒకరు పైశాచికారంగా ముందుకుంటున్నారు. కొందరు క్రిమినల్ కేసు అంటే, కొందరు కమిషన్ అంటే, కొందరు కేసులు అంటే ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. చావుకే భయపడినోడు కేసీఆర్ గారు. ఈ కేసులు ఎంత? మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ పిల్లలు ఎలక్షన్ల ముందర బదనాం చేయడానికి ఏమన్నా అండర్ గ్రౌండ్లో మైనింగ్ బాంబింగ్ పెట్టి చేసిండ్రా, లేకపోతే ఇంకేమైనా చేసిండ్రా అని కూడా అనుమానాలు ఉన్నాయి. కేసీఆర్ గారి